చిరంజీవి గారు ఎంతో మృదు స్వభావి, కుళ్ళు కుతంత్రాలు లేని ఒక గొప్ప హీరో అని మరోసారి నిరూపించుకున్నారు. తాజాగా ఆయన లైలా సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో పలు ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టారు. ఇక ఆయన మాటలు విన్న తర్వాత నీచమైన వార్తలు రాసే ఆకతాయిల నోళ్లైతే మూతపడ్డాయని చెప్పొచ్చు. ఇంతకీ చిరంజీవి గారు ఏమన్నారు? ఆ వివరాలేంటో చూద్దాం. మెగా అల్లు ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలు ఉన్నారు. అందులో రామ్ చరణ్, అల్లు అర్జున్ స్టార్ స్టేటస్ తెచ్చుకున్నారు. ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన పుష్ప 2 సినిమా ఎన్నో రికార్డును క్రియేట్ చేసి అద్భుతమైన హిట్ సాధించింది. అయితే చిత్ర యూనిట్ సంతోషపడే లోపే ఈ సినిమా వల్ల ఒక మహిళ చనిపోయి మరో వ్యక్తి తీవ్రంగా గాయపడడం అందరినీ కలచివేసింది. ఈ ఘటన వల్ల అల్లు అర్జున్ ఏకంగా జైలుకి వెళ్లాల్సినటువంటి పని కూడా వచ్చేసింది. అల్లు అర్జున్ జైలుకి వెళ్లడంతో నాగబాబు, చిరంజీవి వెళ్లి పరామర్శించారు. కానీ పుష్ప 2 సినిమా కలెక్షన్స్ మాత్రం దాదాపు 2000 కోట్ల దగ్గరకు వచ్చేసాయి. ఇండస్ట్రీలోనే బిగ్గెట్ హిట్ గా నిలిచింది ఈ చిత్రం. ఈ మూవీ తర్వాత మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో సినిమా గేమ్ చేంజర్. ఇందులో చరణ్ హీరోగా చేశారు. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ మూవీ దారుణంగా ఫ్లాప్ అయింది. దీంతో కొంతమంది ఆకతాయిలు సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ సినిమా హిట్ అయింది, చరణ్ సినిమా హిట్ కాలేదని, చిరంజీవి దారుణంగా కులుకుంటున్నారని, ఓర్వలేకపోతున్నారని కొందరు వార్తలు రాస్తూ వచ్చారు. కట్ చేస్తే తాజాగా చిరంజీవి విశ్వక్సేన్ హీరోగా చేసిన లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టారు. ఇండస్ట్రీలో మెగా కాంపౌండ్, అల్లు కాంపౌండ్ అంటూ ఏమీ ఉండదని, హీరోలంతా ఒక్కటేనని, ఏ హీరో సినిమా హిట్ అయినా అందరూ ఆనందంగా ఉంటామని చెప్పారు. మనందరం సినిమా కుటుంబమే తప్ప ఆ కుటుంబం ఈ కుటుంబం అంటూ ఏమీ లేదని తెలియజేశారు. పుష్ప 2 సినిమా హిట్ అవడంతోనే చాలా గర్వపడుతున్నారన్నారు. ఈ విధంగా చిరంజీవి గారు తన మనసులోని మాటల్ని బయటపెట్టడంతో వారి కుటుంబాల మధ్య చిచ్చు పుట్టించే కొంతమంది ఆకతాయిల నోళ్లు మూసుకున్నట్టయిపోయింది. ప్రస్తుతం చిరంజీవి మాటలు విన్న నెటిజన్స్ ఆయనకి సపోర్ట్ గా నిలుస్తూ కామెంట్స్ చేస్తున్నారు.